కూడా డబ్బులు అందినాయా, మీకు కూడా వాటా ఉందా అని బీజేపీని నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో నేను దత్తత పుత్రికను కానే కాదు. ఇన్ఫాక్ట్ వాస్తవం ఏమిటంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారే బీజేపీతో డ్యూయెట్లు పాడుకుంటూ చెట్లంబడి పుట్లంబడి పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ తిరిగింది బీజేపీతో కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారిని ఏమనాలే, బీజేపీ పెళ్ళామనాలే, ఏమనాలే? ఇందాక జగ్గారెడ్డి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అయితే సెటిలర్స్ కి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగారెడ్డి ఎట్లా మాట్లాడానయ్యా, ఎట్లా మాట్లాడాను అని అడుగుతున్నాను. అవినీతి ఎత్తి చూపడం తప్ప ఎట్లా మాట్లాడాను చెప్పండి, ఎట్లా మాట్లాడాను చెప్పండి. అవినీతి ఎత్తి చూపడం తప్ప? ఇది మన రాష్ట్రం కాదా? ఇది మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కావా? ప్రతి నియోజకవర్గం మన రాష్ట్రంలో లేదా? అక్కడ ప్రజలు మన వాళ్ళు కాదా? మనమైతే సిటీలలో ఉంటున్నాం. పాపం ఆ పేదరికంలో వాళ్ళు కనీసం నెత్తి మీద ఒక గుడిసె కూడా, ఒక షీటు కూడా లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, పేదరికంలో ఉన్నారు. అసలు వస్తున్న సంపాదనకి, అసలు పెరుగుతున్న ఖర్చులకి అసలు లేకుండా ఉంది. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలలో బతుకుతున్నారు. అలాంటప్పుడు ఓట్లు వేపించుకున్నాము అన్న ఇంగితం లేకుండా ఈ నాయకులంతా అవినీతి చేస్తూ కమిషన్లు తీసుకుంటూ వాళ్ళ పాటికి వాళ్ళ ఆస్తులేమో పెంచుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం బాగుపడడం లేదు కదా. కేసీఆర్ గారి ఆస్తులే పెరిగినాయి, రాష్ట్రమేమో అప్పుల కుప్పయింది. ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో ఉంది. శాండ్ మాఫియా దగ్గర నుంచి ప్రతి మాఫియాలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర ఉంది. మరి నేను పాదయాత్ర చేస్తున్నా, ఒక యజ్ఞంలా చేస్తున్నా, ఇంత సుదీర్ఘంగా నడుస్తూ నేను వాళ్ళ తప్పులను ఎత్తి చూపకపోతే ఇక నేను నా పాదయాత్రకు ఏం న్యాయం చేసిందని అవుతాను అని అడుగుతున్నా. మంచిది, ఇప్పటికైనా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పూర్తి ఎంక్వైరీ జరగాలి. లిక్కర్ స్కామే కాదు, కేటీఆర్ గారి కొడుకు రియల్ ఎస్టేట్ లో కూడా అక్రమంగా లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ప్రతి ప్రాజెక్ట్ లో సంపాదించుకున్నారు. అసలు రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకు, ఆ కుటుంబానికి ఉన్న ల్యాండ్ బ్యాంకే లక్షల కోట్లు విలువ చేస్తుంది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలి. ప్రతి ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగాలి. కేసీఆర్ గారి కుటుంబం మొత్తం మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. మీరు అన్న మాట ఇందాక నాకు అర్థమవుతుంది ఏమిటంటే, నాకు అర్థమైంది. నేను ఒక పర్టికులర్ మాట అన్నానని, అది ఎందుకు అన్నాను అని కదా ఇప్పుడు మీరు అడుగుతున్నారు. చెప్తా, ఎందుకన్నానో కూడా చెప్తా. నిన్న నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అని అన్నట్టున్నా. ఫైన్, మీ టీవీ వాళ్ళే ఎక్కడి నుంచో తీశారు, మళ్ళా ప్లే చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. నా దృష్టికి కూడా వచ్చింది. నేను కూడా ఎక్కడ మాట్లాడాను అని నా మైండ్లో స్లిప్ అయినట్టుంది. అపాలజీస్. కానీ నేను కూడా వెనక్కి వెళ్ళి ఎక్కడ మాట్లాడాను అని మా వాళ్ళను తిమ్మంటే తీయడం కూడా జరిగింది. తీస్తే ఎక్కడ మాట్లాడానో తెలుసా ఎక్కడ మాట్లాడానో? ఒక ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండి కేటీఆర్ గారు, నేను మంగళవారాలు ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తాను అంటే, మంగళవారం వ్రతాలు చేసుకుంటున్నారు అని ఎద్దేవా చేస్తే నేను నిరుద్యోగుల కోసం 3 రోజుల పాటు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతే, మా దీక్షను భగ్నం చేసి నా చెయ్యి విరగొట్టి నా బట్టలు చింపి మమ్మల్ని అవమానించినా కూడా 72 గంటల పాటు నేను అలాగే దీక్షలు చేయడానికే కాకుండా ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తాము అని మేము చెప్తే మీరు ఎద్దేవా చేస్తారా అన్న కాంటెక్స్టులో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి మీరు ఉద్యోగాలు ఇవ్వగలిగి, ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మాట ఇచ్చి, నిరుద్యోగ భృతి ఇస్తాము లేకపోతే అని మాట ఇచ్చి, ఈ మాటలు ఏవి నిలబెట్టుకోకుండా ఇవన్నీ తుంగలో తొక్కి
అధికారంలో ఉండి మీరు జాబ్ నోటిఫికేషన్లు పిఆర్సీ ప్రకారం 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా మీరు భర్తీ చేయకపోతే అన్న మాట, ఆ కాంటెక్స్ట్ లో నేను అన్న మాట, ఆడదానని కదా నేను వ్రతాలు చేసుకుంటున్నాను అని మీరు అంటున్నారు. మరి మీరు నిజంగానే అంత మొనగాళ్ళైతే, మీకు అంత మొగతనం ఉంటే మీరు ఉద్యోగాలు చూపించండి అని నేను, ఉద్యోగాలు ఇచ్చి చూపించండి అని నేను సవాలు చేశాను. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడే ఉన్నాను. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడే ఉంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.